నమస్కారం అందరికీ. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ బెంగళూరు. సో ఇక్కడికి వచ్చి నేను ఆల్మోస్ట్ 2 days అయితే అయిపోయింది. అండ్ ప్రజెంట్ లాగ్ వచ్చేసి ఇక్కడ దగ్గరలోనే మనకి బ్రాహ్మిన్స్ బేకరీ అని చాలా ఫేమస్ బేకరీ అయితే ఉందన్నమాట. సో చాలామంది మీరు బాపనోళ్ళు కదా, మీరు బ్రాహ్మిన్స్ కదా, మీరు కేక్లు ఏం తింటారు, కేక్లో ఎగ్ ఉంటుంది కదా. సో ఇలాంటి క్వశ్చన్లు చాలామందికి ఉంటుంది. ఇక్కడ బసవనగుడిలో చాలా బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ అయితే చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ ఏరియా కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ అది దాని పరంగా చూసుకుంటే ఒక పరంగా నాకైతే ఈ ఏరియా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలా. అండ్ మీరు మన బసవనగుడి ఏరియాలోనే నేను ఒక 2 vlogs అయితే చేశాను. ఒక టెంపుల్స్ వ్లాగ్, ఒకటి వచ్చేసి మనకు బుల్ టెంపుల్ అని ఒక వ్లాగ్ అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీకృష్ణ టెంపుల్ అని చేశాను కదా. సో ఆ బుల్ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉందన్నమాట ఇది బేకరీ. నేను చూసి వచ్చేటప్పుడు తీసుకోకుండా వచ్చేసా, మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలే అని. సో అదనమాట. సో అది చూడడానికి అండ్ అలాగే అక్కడ ఐటమ్స్ని తినడానికి, అలాగే పార్సల్ తెచ్చుకోవడానికి నేనైతే అక్కడికైతే వెళ్తున్నా. అండ్ మీరు కూడా చాలామంది ఈ ఏరియాలో కనుక ఉంటే, ఒకవేళ బ్రాహ్మిన్స్ కనుక ఇవి మేబీ ఈ వీడియోలో ఒకవేళ ఉంటే ఈ ఏరియాలో మాకు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి టేస్ట్ చేయండి. అండ్ చాలామంది చూసే ఉంటారు వీడియోస్ కూడా, దానికి సంబంధించి చాలామంది వీడియోస్ అయితే చేశారు. సో మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం స్వామి, లేట్ అయిపోతుంది. ఏరియాలో ఇల్లులు ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో ఉంటాయి అన్నమాట. సో చాలా మంచి పీస్ఫుల్ ఏరియా. అండ్ చాలా బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ నేను ఇక్కడ గమనించా. అండ్ ఇల్లులు కూడా ఒక్కొక్కటి చాలా మంచి కట్టారు. చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియా అనమాట. అండ్ ఆల్మోస్ట్ వీకెండ్ అయిపోవడం వల్ల జనాలందరూ బాగా పిచ్చిగా తిరుగుతున్నారు. అండ్ ఆల్మోస్ట్ ట్రాఫిక్ కూడా ఇక్కడ ఎక్కువే, ఎందుకంటే సాఫ్ట్వేర్ అందరూ ఇక్కడనే నడుస్తుంటుంది. సో అలానే జనాలు కూడా ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. ఈవినింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది బెంగళూరులో. పిచ్చిగా ఉన్నారు వీకెండ్ అని. ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి మనకి ఇక్కడే విఘ్నేశ్వర టెంపుల్ ఉంది. సో వినాయకుని టెంపుల్ ఉంది, అది కూడా నేను వ్లాగ్ చేశాను. మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. దాన్ని క్లిక్ చేసి మీరు వీడియోని అయితే చూడొచ్చు. అండ్ దర్శనం చేసుకుందాం. ఇంతవరకు వచ్చాక దర్శనం కూడా ఇప్పుడే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బేకరీకి అయితే వెళ్ళిపోదాం. ఎగ్లెస్ హనీ కేక్ అయితే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇప్పటివరకు నేను తిన్నది దానికంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్యాకేజెస్ కూడా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇప్పుడు మనం కొన్ని ఇక్కడ తీసుకోవడానికి అయితే వచ్చాము. చూద్దాం ఏమేమి తీసుకున్నాం. ఇక్కడ మనకు చిప్స్ ఉన్నాయి, బనానా చిప్స్ ఉన్నాయి, తర్వాత గ్రౌండ్ నట్స్ ఇవి ఫ్రై చేసినవి. అండ్ ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల స్నాక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంట్లో డిఫరెంట్గా ఉన్నాయి. అబ్బా చెకోడీ టైప్లో ఉంది ఇది కూడా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇవి మేము పబ్బిళ్ళని పిలుస్తాం, మా దాంట్లో మేము పబ్బిళ్ళు అంటాం అనమాట. ఇది డిఫరెంట్గా ఉంది ఇది కొద్దిగా. ఇలా చాలా ఉన్నాయి. ఇది పాపడు, ఇది చూసుకోవచ్చు. అండ్ ఇది బెండకాయ. ఇది మనకి బెండకాయ ఉంది కదా, సో ఫ్రై చేసినట్టున్నారు. ప్యాకింగ్ కూడా అలానే ఉంది. చకోడీ అండ్ చిప్స్ ఉన్నాయి, ఆనియన్ డ్రింక్స్, ఇవన్నీ రెగ్యులర్ చిప్స్, అందరూ టేస్ట్ చేసేదే. అండ్ ఇక్కడ మనం బ్రెడ్ కూడా తీసుకోవచ్చు అనమాట. బ్రెడ్ ఏంటంటే ఎగ్లెస్సే కాబట్టి మనకి డైలీ యూసేజ్కి అండ్ చాలామందికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా చెక్ చేయండి. ఇదేదో స్పెషల్ బన్ అంట, ఇది ఒకటి తీసుకుంటున్నా, చూద్దాం బాగుంటుంది.
అండ్ బ్రెడ్ ప్యాకెట్ అండ్ ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకుంటున్నా. చాలా సాఫ్ట్ ఉంది బ్రెడ్ అయితే, చాలా మెత్తగా ఉంది. అంటే చూడొచ్చు, పట్టుకుంటుంటే నలిగిపోతుంది, అంత సాఫ్ట్ ఉంది ఇది. ఇది కూడా మనకు అవసరం ప్రతిరోజు. అండ్ ఇది మనకి మా ఫ్రెండ్ ఒకటి తినిపించాడు. ఇది జాక్ ఫ్రూట్ చిప్స్ అనమాట. ఇది మా ఫ్రెండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. అదేంటో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తా. ఇది నేను టేస్ట్ చేసాను ఆల్రెడీ. ఇది మనకొద్దు. ఇది స్వీట్ బన్ కాకుండా కారా బన్ కూడా ఉంది. ఇది భలే ఉంది. అంటే స్వీట్ బన్ టేస్ట్ చేసాను ఎప్పుడు కూడా, కారా బన్ అయితే టేస్ట్ చేయలేదు. సో ఇది కూడా తీసుకుందాం. అండ్ ఇది పైన మీకు సాల్ట్ బ్రెడ్ ఉంది, పైన పాపడ్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ పచ్చళ్ళు ఉన్నాయి. ఇది పులియోగరే, అంటే మీకు రెడీమేడ్, జస్ట్ రైస్ పెట్టుకొని మీరు కలుపుకోవచ్చు అనమాట. అనేది కారా బ్రెడ్ కూడా ఉంది. ఇది మనకు వద్దులే, మనం ఎప్పుడు ట్రై చేయాల, వద్దు. బన్ అంటే ట్రై చేసాము. అండ్ అప్పడాలు ఉన్నాయి, శనక్కాయ ముద్ద, ఇవి కొంచెం డిఫరెంట్. అండ్ అలాగే పళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి బిస్పిల్లేబాద్. ఇది అంటే మనకి మన భాషలో సాంబార్ రైస్, వీళ్ళు బిస్పిల్లేబాద్ అని పిలుస్తారు. సో అది మిక్స్ అనమాట. ఈ పౌడర్ మిక్స్ చేసి మీరు చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఏదో చట్నీ పౌడర్ అంట, మన దగ్గర ఉంది ఆల్రెడీ, వద్దు. ఇంకా ఏమున్నాయి, చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సోన్ పాపడి ఉంది, దూద్ పేడ, పచ్చళ్ళు చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ అరిసా, మన భాషలో అత్తరిసా. సో నా ఫేవరెట్ అనమాట. ఇల్లు చెక్కుల్లి అంటారండి. ఎవరైనా కామెంట్ చేయండి అబ్బా, చూద్దాం. ఇది ప్యాకెట్ వచ్చేసి 80 రూపీస్ ఉంది, వద్దులే. మ్యాంగో పచ్చళ్ళు ఉన్నాయి, దూద్ పేడ ఉంది, ప్రతి ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్. మ్యాంగో తొక్కు పచ్చడి ఉంది, టమాటా, విపరీతమైన పచ్చళ్ళు ఉన్నాయి. ఇవి కూడా ఉన్నాయి. ఇవి చిన్నప్పుడు తినేవాళ్ళం, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి బొరుగుల మిక్చర్, ఇవి కూడా ఉన్నాయి. చిప్స్ ఉన్నాయి, కార్న్ఫ్లేక్స్. తర్వాత ఇక్కడ కింద సేవ్ ఉంది, రకరకాల బిస్కెట్స్ ఉన్నాయి. కింద అంతా బిస్కెట్ సెక్షన్. ఇది హనీ కేక్, ఇది మనకు కావాల్సింది. సో ఇది ఒకటి తీసుకుందాం. పైన చాలా రకాల బ్రెడ్స్ ఉన్నాయి. ఇక్కడ కుకీస్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే తీసుకోవచ్చు. నాకు అంత పెద్ద ఇష్టం లేదు. అండ్ ఫైనల్లీ చాలా రకాల చాలా రకాలు ఉన్నాయి బిస్కెట్స్. ఇది మనం మస్ట్గా తీసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. దీన్ని మటుకు మిస్ చేసుకోకండి. దీనికోసం వచ్చా, ఇది కూడా తీసుకోవాలి. అండ్ ఫైనల్ ఇదే అనమాట. ఇదే మనం తీసుకున్న ఐటమ్స్. చూద్దాం. బిస్కెట్స్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. మీరు కావాలంటే ఇంకా ట్రై చేయొచ్చు. స్వీట్ బిస్కెట్స్, బటర్, డిఫరెంట్ బిస్కెట్స్ అయితే ఉన్నాయి. ఇవి చూడవచ్చు మీరు. రెడ్ వెల్వెట్ బిస్కెట్స్ కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. నేను అంత పెద్ద ఫ్యాన్ కాదు బిస్కెట్స్కి. మీరు ఒకవేళ విజిట్ చేస్తే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి, అవి కూడా బాగుంటాయంట. ఇవి చూసారా, బొమ్మలు భలే ఉన్నాయి వినాయకుంటే. ఇది నేను లాస్ట్ సారి వచ్చినప్పుడు కూడా నేను ఇది చూసాను. అండ్ ఇప్పుడు తీసుకుందామని అనిపిస్తుంది ఎందుకో. చూద్దాం. ఇంకా ఇదంతా చిన్నది 220, పెద్దది 350, పంచముఖి మాత్రమే 450. అది 450యా?
ఇదంతా 350. ఇది 200 అది. ఇది మెటీరియల్ ఏదక్క మన టెర్రకోట సార్, వాష్ చేసుకోవచ్చు. ఓకే, ఇది నీళ్ళు కూడా పోయొచ్చు దీని మీద. ఇందులో నీళ్ళు పోసి ఫ్లవర్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఎంత? 350. ఇది 350 అంట. ఇది 400. 450. పంచముఖి అది మాత్రమే. అవి పైన 350. అవి భలే ఉన్నాయి మధ్యలో. ఇవి ఉయ్యాల మీద కూర్చున్నట్టు. మెటీరియల్ కూడా మనం ఇది నీళ్ళు పోసుకోవచ్చు అంట, వాష్ చేయొచ్చు అంట. ఇక్కడ మీకు ఇవి కూడా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. చూద్దాం గైస్. ఇది తీసుకున్నా, ఇదొకటి. చాలా ఉన్నాయి. మీరు ఈ టెంపుల్ దగ్గరకు వస్తే ఇది కూడా చూడొచ్చు మీరు. అండ్ హ్యాండ్మేడ్ చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇటు సైడ్ వస్తే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి. తీసుకున్నా ఒక చిన్న వినాయకుని అనేది తీసుకున్నా. ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ ఇది మన బ్యాగ్ అనమాట, మనం అక్కడి నుంచి తీసుకునేది. సో ఈ వినాయకుడిని అయితే ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ వీడియో చూసాక మా అమ్మ పక్కా ఫోన్ చేసిద్దని అనుకుంటున్నా. డబ్బులు ఖర్చు పెడుతున్నాగా, ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. అసలేం మనకి ఈసారి బలం చాలా తక్కువ ఉందిలే. ఖర్చులు విపరీతంగా పెడతానని రాసింది, కానీ ఇలా అవుతుంది అంటే తినడానికే పెడుతున్నాం ఖర్చు. కానీ ఎందుకో మా అమ్మ ఖచ్చితంగా ఫోన్ చేసిద్ది అనిపిస్తుంది. ఇందాక వీడియో రికార్డ్ చేస్తుంటే అక్కడ స్ట్రీట్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆ పోలీస్ అయినా అడిగాడు అనమాట, ఏం చేస్తున్నారని. అంటే సార్ నేను ఇట్లా బ్లాగ్ రికార్డ్ చేస్తున్నా అని చెప్పా. వాయిస్ మీకు అంతకు గట్టిగా వినపడకపోతే ప్లీజ్ ఏదన్నా వాల్యూమ్స్ కానీ ఏదన్నా హెడ్ఫోన్స్ కానీ యూజ్ చేయండి. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది ఏం చేస్తున్నావు అంటే బ్లాగ్ చేస్తున్నాను అని చెప్పా. ఆయన ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ ఏరియా గురించి. సో అంతే అనమాట. సో మీరు ఒకవేళ కెమెరా తీయాలి అని అనిపిస్తే పబ్లిక్లో వచ్చి మీరు మీ సెల్ఫ్గా మీరు రికార్డ్ చేసుకోండి. అంటే మీకు తెలుస్తుంది అనమాట. మీకు అందరితో ఎవరితో పక్కన వాళ్ళతో ఎవరితో కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. సో మీరు రూమ్లో కూర్చొని రికార్డ్ చేసుకుంటూ ఉంటే అది కొద్దిగా కష్టం అనిపిస్తుంది. కానీ అలవాటు కావాలంటే మీరు ఇలా పబ్లిక్లో కూడా రావాలి. అండ్ ఇది నాకు ఒక మంచి లెసన్ అని నేనైతే అనుకుంటున్నా. అదనమాట. మీకు భయం ఉంటుంది అనమాట. అంటే ఎవడేమని అనుకుంటాడో, ఎవడు నేను పట్టించుకోడు. ఇప్పుడున్న లైఫ్లో ఎవడి తలనొప్పి వాడుతుంది. సో వాటి గురించి నువ్వు అనుకుంటూ డిస్కస్ చేసుకుంటే అనవసరం. సో అదేం పట్టించుకోవద్దు అనమాట. అంటే ఏమైనా అనుకుంటాడేమో అదంతా ఏం అవసరం లేదు. నీ పరంగా నువ్వేం చేయాలనుకుంటావో అది చేయి అంతే. ఆ పక్కనోడు ఏమనుకుంటాడా ఇవన్నీ ఫీలింగ్ అన్నీ ఇచ్చిపెట్టి నా సజెషన్. ఇది నాకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ అంతే అనమాట. చూద్దాం ఇది రూమ్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మా ఫ్రెండ్కి కూడా టేస్ట్ చేపిస్తాం. ఇట్స్ నైస్. No video, nothing. ఓకే, డోంట్ షో యువర్ ఫేస్, నో ప్రాబ్లం. జస్ట్ ఈ ఇప్పుడు వచ్చా బ్రో. ఫ్రెండ్ టేస్ట్ చేస్తున్నాడు, చూద్దాం. ఇట్స్ గుడ్. No video. నో ఫేస్ ఓకే, యాక్సెప్టెడ్. హౌస్ ద Yeah, it is better. రెగ్యులర్లీ కంపేర్డ్ టు అనదర్ బేకరీస్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ది హనీ కేక్ ఈస్ వెరీ గుడ్. ఎందుకు నచ్చింది అది గైస్. ఓవరాల్గా ఈ వీడియో ఎలా అనిపించింది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోమా. అలాగే బీ హ్యాపీ స్వామి, హ్యాపీగా ఉండండి. ఉన్నది ఒకటే లైఫ్.